టేస్ట్. మరి ఈ రోజు మన వాట్ ఏ టేస్ట్ లో మాన్సూన్ సీజన్ కి సంబంధించిన బ్యూటిఫుల్ డిషెస్ చేసి చూపించబోతున్నారు. మరి అవేంటో అడిగి తెలిసేసుకుందామా? కమ్ ఆన్. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం షెఫ్ శ్రీకాంత్ గారితో ఉన్నాము. మరి మాన్సూన్ సీజన్ సందర్భంగా మనకి ఈ రోజు ఎలాంటి స్పెషల్ డిషెస్ చేసి చూపించబోతున్నారు అడిగి తెలుసుకుందాం. హాయ్ శ్రీకాంత్ గారు. హలో అండి. హౌ ఆర్ యు? ఫైన్ అండి. యా. సో మరి ఈ రోజు మాకు ఏం డిషెస్ చేసి చూపించబోతున్నారు అంటే ఇది మాన్సూన్ సీజన్, రైనీ సీజన్ గా. సో మాన్సూన్ అనేసారు, మాన్సూన్ అనగానే ఫస్ట్ థింగ్ మనకు కావాల్సిన సూప్స్, సంథింగ్ హాట్. దాంతో పాటు కొద్దిగా స్నాక్స్. ఎందుకంటే జనరల్ ఇంట్లో పిల్లలు ఎవరున్నా కానీ ఫస్ట్ థింగ్ మమ్మీ 4 అయిందంటే ఏదైనా కావాలి, అండ్ సూప్స్ ఆర్ హెల్దీ అనమాట. ఎందుకంటే లైక్ జనరల్ గా బయటికి వెళ్ళి వస్తాం, వర్షంలో తడిచి వస్తాం, సో సూప్స్ మనకి జలుబు రాకుండా అలా హెల్ప్ చేస్తుంది. సో ఒక సూప్ అండ్ ఒక స్టార్టర్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఏం చేస్తున్నారు? సూప్ ఏనా? ఫస్ట్ సూప్. సో ఏంటి ఆ సూప్ పేరేంటి? ఇట్స్ ఏ కాంటినెంటల్ సూప్ అన్నమాట. కాంటినెంటల్ సూప్. ఇట్స్ క్రీమ్ ఆఫ్ మష్రూమ్ సూప్. క్రీమ్ ఆఫ్. సో మరి క్రీమ్ ఆఫ్ మష్రూమ్ సూప్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్తారా? మష్రూమ్, బటర్, మైదా, సాల్ట్, ఆనియన్, ఆయిల్, గార్లిక్, పెప్పర్, రోజ్మెరీ, క్రీమ్. సో మరి క్రీమ్ ఆఫ్ మష్రూమ్ సూప్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలిసేసుకున్నారు కదా. మరి ఇప్పుడు ఎలా తయారు చేయాలి ఏంటి అడిగి తెలిసేసుకుందాం. సో శ్రీకాంత్ గారు, అందరూ రాసేసుకున్నారు ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో మీరు చెప్పండి. ప్రాసెస్ చాలా సింపుల్, బట్ దానికన్నా ముందు మనం క్రీమ్ ఆఫ్ మష్రూమ్ సూప్ అన్నాం. సో ఫస్ట్ మనం క్రీమ్ చేసుకుంటాం. క్రీమ్ వచ్చేసి ఒక సాస్ బేస్ అన్నమాట. సాస్ బేస్ ఇది వచ్చి బెష్మిల్ సాస్ అంటాం. ఇట్స్ వైట్ సాస్. 6 మదర్ సాసెస్, అందులో ఇది ఒక సాస్. ఓకే. సో ఫస్ట్ 6 మదర్ సాసెస్ లో మనం ఈ సాస్ యూస్ చేస్తున్నాం. ఓకే, స్టార్ట్ చేద్దాం. సూప్స్ యాక్చువల్లీ బాగుంటాయి కూడా. మనం చక్కగా అంటే బేసిక్ గా మనం ఏ రెస్టారెంట్స్ కి వెళ్ళినా, హోటల్స్ కి వెళ్ళినా ఫస్ట్ అవే ఆర్డర్ చేసుకొని తింటుంటాం కాబట్టి. బట్ సూప్స్ రెగ్యులర్ గా చాలా తింటుంటారు. బట్ ఈ సూప్స్ ఏంటంటే కాంటినెంటల్ కొద్దిగా మన దగ్గర ఇంకా లైక్ చాలా మంది ఎలా అంటే బాగుండదేమో అనుకుంటారు, బట్ బాగుంటుంది. సూప్స్ చాలా బాగుంటాయి. వన్స్ మనం చూపిస్తున్నాం కదా, వాళ్ళు చేసుకున్నారంటే ఇదే తాగుతారు. అవునవును, నిజమే. అది ప్లస్ యాక్చువల్లీ ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవడం చాలా మంది రాదు, అస్సలు రాదు. సూప్స్ అనగానే వాటి జోలికి వెళ్ళరు, అసలు ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాను ఆలోచనే రాదనమాట. బట్ ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మన వాటర్ టేస్ట్ లో సూప్, అది కూడా క్రీమ్ ఆఫ్ మష్రూమ్ సూప్ చేసి చూపించబోతున్నాము. మరి ఎలా తయారు చేస్తున్నారో జాగ్రత్తగా చూడండి. ప్యాన్ హీట్ అయిపోయింది. ఫస్ట్ బటర్. సో బటర్ వేసుకుంటున్నాం. అంటే దీనికి సూప్స్ కి మనకి బటర్ వేసుకుంటేనే బాగుంటుంది కదా టేస్ట్. అంటే మనం ఫస్ట్ సాస్ చేసుకుంటాం చెప్పే కదా, సాస్ కోసం మెయిన్ మనకి బటర్ కావాలి. లాట్స్ ఆఫ్ బటర్. బటర్ అయితే తీసుకున్నాము. బటర్ కొంచెం ఎక్కువగా తీసుకున్నా సరే ఆ టేస్ట్ యాడ్ అయిపోతుంది కదా. సో బటర్ లైట్ గా మెల్ట్ చేసుకున్నాం. ఓకే, బటర్ వేసుకున్నాము. సో ఫ్రెండ్స్, మనకి బటర్ అయితే తీసుకుంటున్నాము. బటర్ కావాలి యాక్చువల్లీ. దీంట్లో బటర్ వేసుకుంటే ఇంకొంచెం టేస్ట్ ఎక్కువ వస్తుందంటే ఎక్కువ వేసుకున్నా సరే పర్లేదు, బాగుంటుంది. అండ్ ఇప్పుడైతే మళ్ళీ మెల్ట్ అయిపోయింది ఆల్మోస్ట్. సో బటర్ మెల్ట్ అయిపోయింది. ఫస్ట్ మనం ఇందులో ఏంటంటే సాస్ చేయాలి కదా. సాస్ కి థికనింగ్ కావాలి. సో దానికి ఏంటంటే బటర్ ప్లస్ మైదా. ఓకే, మైదా ఇవ్వండి కొద్దిగా. సో మైదా అంటే ఈక్వల్ క్వాంటిటీ అన్నమాట. బటర్ ఎంత తీసుకున్నామో సేమ్ క్వాంటిటీ ఆఫ్ మైదా. ఓకే. సో అంటే మీరు మొత్తం వేసేసిన ఒకసారి కలిపితే అంటుకోదా ఇలాగా? మామూలుగా ఉండలుగా రాదంటారా? జనరల్ గా ఉండలు వచ్చినా పర్లేదు, ఎందుకంటే మనం స్టెయిన్ చేస్తాం దీని తర్వాత. ఓకే, సో ప్రాబ్లం. మైదా వేసుకొని కొద్దిగా యాడ్ చేస్తున్నాను. అంటే గట్టి కావాలా? గట్టి కావాలి. ఓకే. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మనం యాక్చువల్లీ ప్యాన్ పెట్టుకుని దాంట్లో బటర్ వేసుకుంటున్నాము. అంటే మనకి కావాల్సినంత బటర్ వేసుకోవచ్చు. అది కొంచెం కరిగిపోయిన తర్వాత మైదా వేసుకుంటున్నాం. అది కూడా ఏంటంటే లూజ్గా ఉండి కూడా కొంచెం గట్టిగా ఉండాలన్నమాట. ఆ ఉండలు కూడా రాకుండా అటు ఇటు మిక్స్ చేస్తూ ఉండాలి. సో మిక్స్ చేసేసాం మనము, మీరు అన్నట్టుగానే చక్కగా కుక్ అయిపోయింది. ఇందులో మిల్క్ యాడ్ చేసుకోవాలి. అంటే మనకి ఎంత మిల్క్ అని ఉంటుంది? జనరల్ గా మనం 1:1 బటర్ తీసుకున్నాం కదా, 1:10 మిల్క్. ఓకే, అంటే 1 + 1 + 10. ఓకే. సో మిల్క్ యాడ్ చేసుకుందాం. ఇది బాయిల్డ్ మిల్క్. మిల్క్ యాడ్ చేసాక మంచిగా కలుపుకోవాలి. సో ఇప్పుడు 1:1 రేషియోలో తీసుకుంటే ఇది 1:10 రేషియోలో తీసుకోవాలన్నమాట, అంతే కదా? మిల్క్ 1:10 రేషియోలో తీసుకోవాలి. సో ఫ్రెండ్స్, విన్నారు కదా, చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వండి. మాత్రం అటు ఇటు అయినా సరే మళ్ళీ టేస్ట్ దెబ్బతిడిపోతుంది. అండ్ ఇది మొత్తం మనం కరిగేంత వరకు మిక్స్ చేస్తూ ఉండాలి. కరిగేంత మిక్స్ చేసుకోవాలి. అండ్ లంప్స్ ఉంటే పర్లేదు, వి విల్ స్టెయిన్ ఇట్ అన్నమాట. తర్వాత స్టెయిన్ చేస్తాం. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ ఒక చిన్న టెక్నిక్ చేస్తున్నాం మనం. ఇక్కడ ఏం చేశానంటే, నేను ఒక ఆనియన్ కి క్లోవ్ అండ్ బే లీఫ్. ఎందుకంటే మనకి మిల్క్ లో స్వీట్నెస్ ఉంటుంది అనమాట. మిల్క్ స్వీట్నెస్, మనకి సూప్స్ కి స్వీట్నెస్ అవసరం లేదు. ఇట్స్ నాట్ ఎ స్వీట్ సూప్. సో అందుకని ఆ స్వీట్నెస్ రిమూవ్ చేయడానికి మనం ఒక ఆనియన్
అండ్ బే లీఫ్ అండ్ క్లోవ్. ఓ ఇది మనకి స్వీట్నెస్ తీసేస్తుంది. తర్వాత మనం తీసేస్తాం దాన్ని, స్ట్రెయిన్ చేసేటప్పుడు తీసేస్తాం. ఓకే ఓకే. అంటే విడివిడిగా వేస్తే తీయడం కష్టం కాబట్టి మీరు అలా వేసేస్తున్నారు. వావ్, అసలు గుడ్ ఐడియా. అసలు ఇప్పటివరకు ఎవరు నాకు తెలిసి యూజ్ చేయలేదు, నేను ఇదే ఫస్ట్ టైం ఇట్లాంటిది చూడటము. సో ఫ్రెండ్స్ చూసారు కదా, యాక్చువల్లీ మనకి ఈజీ ప్రాసెస్ ఏంటంటే మనకి ఆబ్వియస్గా ఇప్పుడు సూప్స్లో మనం స్వీట్ ఎక్కువ ఉండదు, సో తక్కువ ఉంటుంది కాబట్టి స్వీట్నెస్ తగ్గించడానికి కోసం మనం ఉల్లిపాయ ఉంటుంది చూసారా, దాన్ని మధ్యకి ఇలా కట్ చేసి చక్కగా దానిపైన బే లీవ్స్ పెట్టి అలా క్లోజ్ అనమాట, దానిపైన లవంగాలు పెట్టేసేస్తాము. సో దట్ స్టిక్ అయి ఉంటుంది కదా, అలాగా అలా అలా వేసి మిక్స్ చేస్తుంటే దాంట్లో ఉన్న ఫ్లేవర్ కాస్త ఈ మిల్క్లో ఇప్పుడైతే మనం ఏదైతే చేస్తున్నామో దాంట్లో దిగిపోయి స్వీట్నెస్ అనేది పోయి కొంచెం మంచి టేస్ట్ వస్తుంది అనమాట. సో మనకి ఇది కుక్ అయిపోయింది. దీన్ని మనం స్ట్రెయిన్ చేసుకుంటే ఫర్దర్ ప్రాసెస్ మనం చేసుకోవాలి. ఓకే. సో అది మనం బౌల్లో తీసేసుకున్నాం కదా. తీసుకున్నాం. అగైన్ మనం ఇప్పుడు మన మష్రూమ్స్ ఫ్రై చేసుకోవాలి. సో దానికోసం నేను అగైన్ బటర్ వేస్ట్ చేస్తున్నాం. యాక్చువల్లీ ఇది క్రీమ్ ఆఫ్ మష్రూమ్ సూప్స్ కాబట్టి ఇప్పుడు మనం మష్రూమ్స్ ఉడకబెట్టుకొని అంటే బాయిల్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకున్నాం, లేకపోతే డైరెక్ట్ గా మష్రూమ్ బాయిల్ చేయాల్సిన అవసరం లేదు, తొందరగా కుక్ అయిపోతుంది. ఓకే. అండ్ బటర్ లో కుక్ చేస్తున్నాం కదా, తొందరగా అయిపోతుంది, ఇంకొంచెం తొందరగానే అయిపోతుంది. ఓకే ఓకే. సో బటర్ మెల్ట్ అయిపోయింది, మనం మష్రూమ్స్ యాడ్ చేసేయండి. ఓకే, యాడ్ చేసి మొత్తం యాడ్ చేసేయండి. మష్రూమ్స్ తో పాటు కొద్దిగా ఆనియన్ కూడా యాడ్ చేస్తున్నాం. సో అంటే మనకి ఏదైనా సరే ఇంత అని ఉంటుందా? ఎస్, మనకి ఇష్టం అనమాట. మష్రూమ్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. లైక్ ఆనియన్ ఇష్టపడితే ఆనియన్ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, ఇష్టం అనమాట, అప్ టు యూ. ఎస్, సరిపోతుంది, మనకు కొద్దిగా ఆనియన్ సరిపోతుంది. ఇక్కడ మనం మష్రూమ్ ఎక్కువ తీసుకున్నాం కాబట్టి ఆనియన్స్ కొంచెం తక్కువ తీసుకున్నా పర్లేదు. ఓకే. అంటే ఇప్పుడు దీన్ని బాగా వేయించుకోవాలా ఏంటి, ఏం చేయాలి అసలు? ఎస్, కొద్దిగా బ్రౌన్ అవ్వాలన్నమాట, కొంచెం బ్రౌన్ కలర్ లో వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట. ఎస్, మీరు అన్నట్టుగా యాక్చువల్లీ మష్రూమ్ అండ్ అలాగే ఉల్లిపాయ కూడా చిన్న చిన్న పీసెస్ గా ఆల్రెడీ తరుక్కున్నాం కాబట్టి కొంచెం తొందరగానే అయిపోతుంది, ఫాస్ట్ గానే. అండ్ మష్రూమ్ చాప్ చేసుకోవడం కూడా చాలా ఈజీ, కష్టపడాల్సిన అవసరం లేదు, చాలా సాఫ్ట్ ఉంటుంది కదా. అండ్ కంపేర్ టు క్యారెట్ కానీ పొటాటో కానీ చూసుకుంటే ఈజీగానే అయిపోతుంది. నిజంగానే మష్రూమ్ కూడా హెల్త్ కి చాలా మంచిది అనమాట. ఎస్, అండ్ మష్రూమ్ చాలా మంది నాన్ వెజ్ అనుకుంటారు, యాక్చువల్లీ నిజంగానే కరెక్టే మీరు అన్నది. ఎందుకంటే మష్రూమ్స్ చాలా మంది అంటే వెజిటేరియన్స్ తినరు, అది కూడా నాన్ వెజ్ అనే అనుకుంటారు, బట్ యాక్చువల్లీ ఇది తినొచ్చు. ఇట్స్ వెజిటేరియన్, అంటే ఇట్స్ ఈక్వల్ టు నాన్ వెజిటేరియన్. ఎలా అంటారంటే మనకి నాన్ వెజ్ తినని వాళ్ళు మష్రూమ్ తింటే నాన్ వెజ్ లో వచ్చే న్యూట్రియంట్స్ మొన్న దీంట్లో వచ్చేస్తాయి అన్నమాట. సో దట్ ఈస్ ఈక్వల్ టు అన్నారు తప్ప దిస్ ఇస్ నాట్ ఏ నాన్ వెజిటేరియన్. ఆ ఈక్వల్ టు నేను అర్థం చేసేస్తాను అందరూ. యాక్చువల్లీ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. సరిపోతుంది, మనకు సాఫ్ట్ సరిపోతుంది. అయిపోయింది. ఓకే. ఇప్పుడు ఇందులో మనం సీజనింగ్ వచ్చేసి సాల్ట్. ఓకే, సాల్ట్, పెప్పర్. అండ్ పెప్పర్ బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి, లేకపోతే ఇంకా వైట్ పెప్పర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఘాట్ ఎక్కువ వద్దు అనుకుంటే యు కెన్. ఓకే ఓకే ఓకే. అండ్ దాంతో పాటు కొద్దిగా లైక్ గార్లిక్ యాడ్ చేస్తున్నాను. గార్లిక్ అంటే గార్లిక్ బటర్ లోనే స్టార్టింగ్ ఎందుకు వేయించలేదు, ఇప్పుడు ఎందుకు యాడ్ చేస్తున్నారు? ఎందుకంటే మనకి మష్రూమ్ ఫ్లేవర్ ఎక్కువ కావాలి, మనకి లైక్ గార్లిక్ ముందే బటర్ లో సాతే చేస్తే గార్లిక్ ఫ్లేవర్ ఎక్కువ వస్తుంది, బట్ ఇక్కడ మష్రూమ్ ఫ్లేవర్ ఎక్కువ రావాలంటే ముందే అది యాడ్ చేస్తాను. ఓకే ఓకే. అండ్ ఇక్కడ హెర్బ్స్ తీసుకున్నాను, ఇది వచ్చి రోజ్మెరీ. ఓకే, రోజ్మెరీ హెర్బ్స్ అంటే దీంట్లో ఇదే యూస్ చేయాలి మనం? yes, ఇదే యూస్ చేయాలి. అంటే 2 హెర్బ్స్ యూస్ చేస్తున్నాం. ఇలా హెర్బ్స్ అంటే మనకి ఇండియన్ కుకింగ్ లో వచ్చేసరికి మనకి చాలా ఉన్నాయి, కొత్తిమీర, మెంతం కూర అన్నీ ఉన్నాయి, వాళ్ళకి మాత్రం ఉన్నాయి లిమిటెడ్ హెర్బ్స్ అన్నమాట. సో వాళ్ళ గరం మసాలా అనుకుందాం. ఎస్, యాడ్ చేద్దాం. ఓకే. సో కొద్దిగా రోజ్మెరీ అండ్ అలాగే కొద్దిగా బేసిల్ అంటే మనకి రోజు పొద్దున్న లేస్తే దీని చుట్టూ తిరుగుతూ ఉంటాం మనం. దిస్ నథింగ్ బట్ తులసాకు. సో అది డ్రై చేసి వేసుకుంటే కూడా యాక్చువల్లీ మంచిది కూడా. yes, చాలా మంచిది. సో ఇది నేను క్రష్ చేసి యాడ్ చేస్తాను. ఓకే. yes. సో అసలు ఇవన్నీ పడితే గానీ అసలు ఆ సూప్ లుక్ రాదు యాక్చువల్లీ. నార్మల్ గా ఏదో చేసేసాం కాకుండా ఇవన్నీ పడితేనే అసలు ఆ లుక్, అసలు ఆ తినే టేస్ట్ అన్ని చాలా కరెక్ట్ గా ఉంటాయి. ఎనివే చూస్తుండే మటుకు చాలా కలర్ఫుల్ గా ఉంది, బాగుంది మొత్తానికి. మీరు ఏదైతే ఉన్నాయో రోజ్మెరీ అన్నారు కదా, రోజ్మెరీ అండ్ బేసిల్ వేస్తేనే యాక్చువల్లీ కొంచెం డిఫరెంట్ లుక్ ఉంది. అండ్ స్మెల్ మనకి రోజ్మెరీ బేసిల్ వేసిన వెంటనే ఇటాలియన్ పిజ్జా స్మెల్ వచ్చేస్తుంది. అవునవును, కరెక్ట్. ఎందుకంటే ఇంగ్రీడియంట్స్ వాళ్ళు ఎక్కువ యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ ఇవే, సో ఇటాలియన్ స్మెల్ వచ్చేస్తుంటుంది. సో మనకి మష్రూమ్ కుక్ అయిపోయింది కదా, ఇప్పుడు ఇందులో మనం ఫస్ట్ చేసి పెట్టుకున్న క్రీమ్ ఆఫ్ మష్రూమ్ అన్నాం కదా, మన క్రీమ్ ఇందులో యాడ్ చేసుకుంటాం. ఓకే.
సో డైరెక్ట్ అలా యాడ్ చేసేసుకున్నాం. అంటే ఇప్పుడు ఇది వేసుకున్న వెంటనే మనకి కొంచెం హీట్ ఏంటంటే కింద అంటుకుపోతూ ఉంటుంది కదా, ఎందుకంటే ఇది మైదా. అలా అంటుకోకుండా మనం ఏదైనా చేయొచ్చు, వాటర్ యాడ్ చేసుకోవచ్చు. సో చక్కగా గుమ్మలు వచ్చేస్తున్నాయి. అండ్ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాను నేను, కొద్దిగా థిక్ అయింది అనిపించింది, సో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాను. అప్ టు అనమాట. లేదు అలాగా థిక్ గా కావాలనుకుంటే ఇట్స్ అప్ టు యూ, బట్ లేదు కొద్దిగా బేసిక్ గా సూప్ అంటేనే మనకు ఒక లుక్ వచ్చేస్తుంది, కళ్ళకి కనిపిస్తుంది. కొంచెం ఏంటంటే కొంచెం లూజ్ గానే తాగుతారు వాటర్ పోసుకొని. బట్ ఇది ఏంటంటే క్రీమ్ ఆఫ్ అన్నాం కాబట్టి క్రీమ్ ఆఫ్ అనేసరికి థిక్ గానే ఉంటుంది. కరెక్ట్. మనం క్రీమ్ ఆఫ్ అన్నాం కాబట్టి అఫ్ కోర్స్ అది థిక్ గానే ఉంటుంది. మనం ఇప్పుడు ఇంకొంచెం థిక్ గా వచ్చేంత వరకు మనం మిక్స్ చేస్తూ ఉండాలి. చాలంటారా? వదిలేయచ్చు, సిమ్ లో పెట్టి వదిలేయచ్చు. అండ్ దాంతో పాటు కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేస్తున్నాను నేను. ఓకే. ఇది ఆప్షనల్ అన్నమాట, ఇష్టమైన వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు, లేదంటే అవాయిడ్ చేయొచ్చు. క్రీమ్ యాడ్ చేసినందు వలన టేస్ట్ కూడా అంటే ఫ్లేవర్ వేరు ఉంటుంది, అండ్ ది సేమ్ థిక్నెస్ కూడా వచ్చేస్తుంది. ఇంకా రిచ్నెస్ పెంచుతున్నాం సూప్ మనం. ఇంకా కావాలి అనుకుంటే వేరే వెజిటేబుల్స్ కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అంటే ఏమేమి వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చు? జనరల్గా ఎనీ హాట్ వెజిటేబుల్స్. సూప్స్ అనే ఎప్పుడన్నా హాట్ వెజిటేబుల్స్ తయారు చేస్తాం, నో సాఫ్ట్వేర్ వెజిటేబుల్స్. హాట్ వెజిటేబుల్స్ కేటగిరీ అంటే పొటాటో, క్యారెట్ కానీ, అండ్ బీన్స్ కూడా హాట్ కేటగిరీలో వస్తుంది. ఎనీ ఫైబరస్, ఈవెన్ వాటర్ వెజిటేబుల్స్ ఉంటాయి, లైక్ దోసకాయ, సొరకాయ, ఇవన్నీ వాటర్ వెజిటేబుల్స్. అంటే మనం కుక్ చేసే వాటర్ వచ్చేస్తూ ఉంటుంది. సూప్స్ కి ఎంత సూటబుల్ కావు. యాక్చువల్లీ మనకి ఇంకొంచెం టైం పడుతుందా, లేకపోతే సెట్ అయినట్టే? ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసాం, మనం మాట్లాడుకుంటున్నాం కదా, అది కూడా కుక్ అయిపోయింది. సో దీన్ని సర్వింగ్ బౌల్ లో తీసుకొని సర్వ్ చేసుకోవడం. చక్కగా సర్వింగ్ బౌల్ లో తీసేసుకుంటున్నారు. సో యాక్చువల్లీ దీంట్లో మనం పెప్పర్ కూడా వేసుకున్నాం కాబట్టి అది మనకి వాయిస్ కి అంటే గొంతు కూడా చాలా మంచిది కదా, హ్యాపీగా. ఈ టైంలో చాలా మందికి అని అంటే గొంతు పట్టేయడాలు లేకపోతే ఫుల్ జలుబు చేసేస్తూ ఉంటుంది. అలాంటి డేస్లో అంటే ఈ డేస్లో ఈ సీజన్లో స్పెషలీ సూప్స్ ఎక్కువ తాగితే చాలా బాగుంటుంది. టేస్ట్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు ఏం చక్కగా తీసుకోవచ్చు. వాయిస్ పాడవకుండా ఉండాలి, వేడిగా ఏదైనా లాగించాలి అన్న టైంలో మంచిగా సూప్ లాగిస్తే అలా ఉంటుంది అన్నమాట. మనం మంచిగా లంచ్ చేసే ముందర కూడా మంచిగా సూప్స్ తింటే మంచిగా అరుగుదలకి కూడా యూజ్ అవుతుంది అంటారు. బట్ ఇటువంటి సూప్స్ మాత్రం లంచ్ ముందు దయచేసి తీసుకోకండి, ఎందుకంటే హెవీ సూప్ అంటే క్రీమ్ ఉన్నాయి కదా. ఇంకా లంచ్ చేయరు, జనరల్ స్నాక్స్ 4 o'clock కి స్టమక్ ఫిల్ చేసుకోవడం కానీ, లేదా ఫుడ్ అవాయిడ్ చేయాలంటే ఆ పూట ఫుడ్ అవాయిడ్ చేయాలంటే జస్ట్ సింపుల్ గా ఒక ఫుల్ కప్ బౌల్ సూప్ తాగండి, అవాయిడ్ చేసేయచ్చు. వెయిట్ లాస్ బాగా పనిచేస్తుంది. అయితే నేను ఇప్పుడు ఫుడ్ అవాయిడ్ చేసి తిందాం అనుకుంటున్నాను యాక్చువల్లీ, ఎందుకంటే నేను తినేసి వచ్చాను. సో యా, ఇప్పుడు మనం టేస్ట్ చూసేద్దామా? అయిపోయింది. దానికి ఇంకేమైనా గార్నిష్ ఏమైనా చేస్తారా? గార్నిష్ లైట్ కొత్తిమీర. ఓకే. ఎలాగో వైట్ కలర్ కాబట్టి మొత్తం గ్రీన్ అంటే ఒక చిన్న లీఫ్ అలా పెట్టేసుకుంటే టోటల్ గా లుక్ వచ్చేస్తుంది. టోటల్ లుక్ వచ్చేస్తుంది. yes ఒక లీఫ్ సరిపోతుంది. చాలిక. సో క్రీమ్ ఆఫ్ మష్రూమ్ సూప్ రెడీ అయిపోయింది. టేస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారా? యా, ఇందాక నుంచి. యా, సో టేస్ట్ చేసేయండి. సో ఫ్రెండ్స్, క్రీమ్ ఆఫ్ మష్రూమ్ సూప్ రెడీ అయిపోయింది. టేస్ట్ చెప్పేస్తాను ఎలా ఉందో. చాలా బాగుంది. మనం ఏవైతే హర్బ్స్ అవన్నీ వేసామో అది, అండ్ ఇంకా పెప్పర్ పౌడర్ అంటే కొంచెం క్రీమీగా కొంచెం డిఫరెంట్గా చాలా బాగుంది. మంచి టేస్టీగా ఉంది. వాట్ ఏ టేస్ట్! శ్రీకాంత్ గారు, అద్భుతం అండి, చాలా బాగా చేశారు. సూపర్. థ్యాంక్ యూ సో మచ్.